ఇది పోయింది. మీకు కరుడు కట్టిన కరీంనగర్ మీకు సొంత జిల్లా కదా, మరి అది ఎట్లా బీజేపీకి ఇచ్చారు మీరు? నిజామాబాద్ కవిత అత్తగారు ఊరు కదా, మరి అది ఎట్లా ఇచ్చారు బీజేపీకి? మళ్ళీ మీరు కరీంనగర్లో కేటీఆర్ గారు అది వదిలేసినాం. నిజామాబాద్ కవిత అత్తగారు ఇది వదిలేసినాం. తండ్రి గారి ఊరు గజ్వేలు మెదక్ వదిలేసిర్రు. మరి ఎట్లా మాట్లాడుతున్నారు హరీష్ రావు? నాకు అర్థం కాలేదు అది. మీ దగ్గర జవాబులు ఉండే ఎందుకు మాట్లాడుతారు అని తెలియజేస్తూ, ఈ కాళేశ్వరం సంబంధించిన అచ్చా, మీరు ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్కి సపోర్ట్, తెలంగాణ మెయిన్ అసలు సూత్రధారి, స్పీకర్ సూత్రధారి మీనా కుమార్ గారు న్యాయంగా మీరు ఆమె కాళ్ళు మొక్కి పోయి, అమ్మా మేము నీకు ఓట్లు వేస్తున్నాము మా ఎంపీలమని చెప్పాలి. ఎక్కడ మీరు నైతిక విలువలు పాటించారు? ఎక్కడ ఎథిక్స్ ఎక్కడున్నాయి బీఆర్ఎస్ పార్టీకి? ఆమెకు యాంటీగా ఓటేసి మీరు బీజేపీకి రాష్ట్రపతి క్యాండిడేట్కి ఓటేసారు. ఇక వెంకయ్యనాయుడు గారికి వేసారు నోట్లు. ఇక కేసీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడుతాడు, ఎప్పుడు యూటర్న్ చేస్తాడు, ఎప్పుడు రైట్ టర్న్ చేస్తాడో, ఎప్పుడు బ్యాక్ టర్న్ చేస్తాడో, ఎప్పుడు లెఫ్ట్ టర్న్ చేస్తాడో తెలియదు. ఇట్లా విచిత్రమైన నేను ఒప్పుకుంటా, కేసీఆర్ గారు ప్యూర్ మహామేధావి, మంచి తెలివిపరుడు, రాజకీయ చతురత ఉన్నది. మేము కాదని అంటలేను, నేను జగ్గారెడ్డిగా కాదని అంటలేను. కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ని ఒకటి కలిసిర్రు అని మాట్లాడి మీరు తగ్గకండి, రాజకీయంగా మీరు తగ్గకండి అని నా సూచన.